శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. శ్రీమాతరం శరణం శరణం ప్రపర్ధే. అంబాత్రయ క్షేత్ర నివాసిని అయినటువంటి లలితా పరమేశ్వరి, రాజరాజేశ్వరి, భువనేశ్వరి, లలితావర భట్టారిక అయినటువంటి అంబికాదేవి యొక్క ఆశీస్సులను అందజేస్తూ ఈ నెల 19వ తారీఖు నుంచి శ్యామల నవరాత్రులు ప్రారంభమవుతున్నాయని శ్రీపీఠం ప్రకటించింది. శ్యామల నవరాత్రుల్లో పాల్గొనాలనుకునే వాళ్ళు ఎవరైనాను కూడా శ్రీపీఠం యొక్క సమాచార కేంద్రానికి ఫోన్ చేసి వారిని సంప్రదించి మీ వంతు సహాయ సహకారాలను ఆ జగన్మాతకు అందించాలనుకుంటే అందించవచ్చు. అందులో ఏ సందేహం లేదు. కన్ఫర్మ్ చేసుకొని పంపించండి. మొదటి పాయింట్. అమ్మవారి దీక్షను ఎవరైనా ధరించాలనుకుంటే కూడా ధరించవచ్చు. దానికి సంబంధించిన సమాచారాన్ని కిందటి వీడియోలో చెప్పాము. మనం ధరించుకొని 9 రోజులు ఎక్కడైనా ఉండవచ్చు, లేదా దీక్షను స్వీకరించి మీ ఇళ్లలో కూడా మీరు పూజను చేసుకోవచ్చు. అనుష్ఠాన పద్ధతిలో, ఉపాసన పద్ధతిలో 9 రోజులు దీక్షాగ్రహణం యొక్క పద్ధతిలో కూడా చేసుకోవచ్చు, లేదా సర్వసామాన్యమైన పూజా విధిని కూడా చెప్పాం. మనం ఏ విధంగానైనా చేసుకోవచ్చు. దీక్షా విరమణ తర్వాత శ్యామల నవరాత్రులు ముగిసిన తర్వాత 19వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు శ్రీపీఠంలో శ్యామలాంబ నవరాత్రులను మనం నిర్వహిస్తున్నాం. 28 తర్వాత 29వ రోజు ఒకరోజు ఆగి 30వ తారీఖు రోజు 30వ తారీఖు నుంచి సరిగ్గా 5 రోజుల వరకు ఎవరైతే పీఠాన్ని మొదటి నుంచి, పీఠం ఎప్పుడైతే అమ్మ యొక్క శక్తి ప్రసరించి జనబాహుల్యంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు పీఠానికి మేమున్నాము అన్న భరోసా కల్పించినటువంటి మహార్ధాతలకు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అమ్మ యొక్క వైభవాన్ని చూసి అమ్మకు ఆకర్షితులై పీఠానికి చేయూతనిచ్చిన కొంతమంది మహనీయులు ఉన్నారు. వాళ్లకు ఈ శ్యామల నవరాత్రులను తమ వంతు సహాయ సహకారాలను అందించి నిర్వహింపచేసిన వాళ్లకు 3 కేటగిరీలుగా విభజన చేసి శ్యామలమాత యొక్క యంత్రాన్ని నిర్మాణం చేయిస్తున్నాము. రాగి రేకు మీద శ్యామల యంత్రమును 9 రోజులు శ్యామలమాతను అర్చించినటువంటి మంత్ర అక్షింతలు, శ్యామలమాత యొక్క లాకెట్, ఇంటి యజమాని గృహస్థు ఇంటి యొక్క సర్వస్వము భారంగా భరించేటటువంటి యజమాని ధరించాల్సిన లాకెట్. ఒకవేళ మగవాళ్ళు వేసుకోవడానికి ఇష్టపడకపోతే, ఇష్టం లేకపోయినా ఇంటి ఇల్లాలైనను ఆ లాకెట్ని ధరించవచ్చు. ఈ 9 రోజులు శ్యామలమాత యొక్క యజ్ఞస్థానం లోపల ఉంచబడినటువంటి కుబేర కుంకుమ, మంత్రక్షితలు, శ్యామలమాత యంత్రము, శ్యామలమాత లాకెట్, కుబేర కుంకుమ, ఈ 5 వస్తువులు, ఇంకొకటి శ్యామలమాత కంకణం కూడా ఉంటుంది. ఈ 5 వస్తువులను 29వ తారీఖు ఆగి 30వ తారీఖు నుంచి వితరణ చేస్తాం. ప్రథమతః ఎవరైతే మొదటి నుంచి పీఠానికి అండదండలుగా ఉన్నారో వాళ్ళకిచ్చి, తర్వాతకి ఈ మధ్యకాలంలో పీఠాన్ని సమున్నతమైనటువంటి ధర్మం లోపల చేయూతనిస్తున్న వాళ్లకు, మూడవది ఇప్పుడు ఈ శ్యామల నవరాత్రుల్లో తమ వంతు సహాయ సహకారాలు అందించిన వాళ్లకు ఇవ్వబడుతుంది. ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. శ్యామల యంత్రం ఇంట్లో ఉండవచ్చా? బీజమంత్రములతో కూడుకున్న యంత్రం ఉండకూడదు. ఒకవేళ ఉండవలసి వస్తే దానికి న్యాసము, అనుష్ఠానము, మహానివేదన, నిత్య అర్చన, పూజా విధులు ఉంటాయి. దానికి దీక్షా ప్రదానం ఉంటుంది. ఆ యంత్ర నిర్మాణ విధికి సంబంధించినటువంటి నియమావళిని పాటించే వాళ్ళు మాత్రమే పెట్టుకోబడుతుంది. శ్రీపీఠం అంబాత్రయ క్షేత్రం ఇచ్చేటటువంటి యంత్రములో బీజములు ఉండవు, అనగా అక్షరములు ఉండవు. యంత్రధర్మం మాత్రమే ఉంటుంది కాబట్టి పెట్టుకోవచ్చు ఎవరైనాను. యంత్ర నిర్మాణం చేసిన తర్వాత యంత్రమునకు ప్రాణప్రతిష్ఠ చేసి ఆయు ప్రదానం చేసేటప్పుడు, కళాకర్షణ నిక్షిప్తం చేసేటప్పుడు జగన్మాతను మేము ఒక వాక్కు తీసుకుంటాం. అమ్మా, ఎవరైతే ఈ పీఠం నుంచి యంత్రాన్ని తీసుకెళ్ళి పెట్టుకుంటారో వాళ్ళు తెలిసి తెలియక పూజించినా పూజించకపోయినా, సమయపాలన చేసినా చేయకపోయినా, నియమితమైనటువంటి ధర్మంతో నిన్ను పూజించకపోయినా వారికి ఏ దోషం సంక్రమించకుండా, ఏ కోరిక చేత వాళ్ళు నిన్ను తీసుకెళ్తున్నారో వారిని సదా సంరక్షిస్తూ, కాపాడుతూ, అనుగ్రహిస్తూ, నిత్య వరప్రదాయినివై వాళ్ళ ఇంట్లో కొలువుదీరమ్మా అని మేము ఇచ్చి పంపుతాం.
తద్వారా తీసుకున్న వాళ్లకు ఏ ఇబ్బందులు ఉండవు. అనుమానించాల్సినటువంటి అవసరం లేదు. నిక్షేపకంగా శ్యామల యంత్రం ఇంట్లో పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే లాభాలేమిటి? యజమాని నిత్యం రారాజు వలె వర్ధిల్లుతాడు, ఇందులో సందేహం లేదు. అమ్మవారికి రాజశ్యామల అనే ఒక బిరుదాంకితం కూడా ఉన్నది. 12 దివ్యనామాలలో శ్యామలాదేవికి రాజశ్యామల అన్న పేరు ఎక్కువ ఖ్యాతి గడించింది. ఎందుకంటే ఆ తల్లి జగతికే మహారాణి అయినటువంటి జగదంబకు సలహాలు సూచనలు ఇచ్చేటటువంటి జ్ఞానస్వరూపిణి. కాబట్టి ఆ తల్లిలో ఎంత ప్రతిభ ఉంటే ఆ పదవిని జగన్మాత ప్రసాదిస్తుంది. ఆ తల్లిని ఇంట్లో పెట్టుకున్నట్టు సాక్షాత్తుగా భావించవచ్చు. యజమానికి ఎక్కడ అపజయం ఉండదు. రాజకీయ రంగంలో, వ్యాపార రంగంలో, సామాజికమైనటువంటి రంగంలో, కుటుంబ నేపథ్యంలో అన్ని విషయాల లోపల ఆయన రాజు. శ్యామల యంత్రం ఇంట్లో ఉంటే, ఏ ఇంట్లో అయితే శ్యామల యంత్రం ఉంటుందో ఆ ఇంట్లో ఉండేటటువంటి పిల్లల యొక్క బుద్ధి, జ్ఞానము, కుశలత, వారి యొక్క ఆచరణ, చదువు అన్నీ కూడా ఎప్పుడు వికాసవంతంగా ఉంటాయి తప్ప వాళ్ళు ఎక్కడ కూడా అపజయం పడినట్లుగా ఉండదు. ఆ ఇంటి ఇల్లాలు, ఆ యజమాని కూడా ఎప్పుడు అన్యోన్యంగా ఉండి వాళ్ళ మీద ఎవరి దిష్టి బారకుండా, ఆ పుణ్య దంపతుల మీద ఎవరన్నా దృష్టి పెట్టినా కూడా ఆ దృష్టి ప్రభావం వాళ్ళ మీద జరగకుండా ఆ ఇల్లు, ఆ ఇంట్లో ఉండే పిల్లలు, యజమాని అందరూ కూడా చల్లగా జగదంబ యొక్క కృపావర్షము చేత ఆశీర్వదింపబడతారు. ఇది శ్యామల యంత్రం ఉండే మహత్యం. శ్యామల యంత్రం ఇంట్లో పెట్టుకుంటే ఏ విధమైన నియమాలు పాటించాలి? ప్రతి శుక్రవారం మీకు వీలైతే పాలతో, నీళ్ళతో, పసుపు నీళ్ళతో, కుంకుమ నీళ్ళతో, గంధం నీళ్ళతో కడగాలి. కడిగి గంధం కుంకుమ బొట్లు పెట్టి శ్యామల దండకం చదివితే చాలు. చదవడానికి వస్తే, మాకు చదువు రాదు గురుదేవ అంటే నీళ్ళతో కడిగి, పాలతో కడిగి, పసుపు నీళ్ళతో కడిగి, కుంకుమ నీళ్ళతో కడిగి, చివరాఖరకు గంధం నీళ్ళతో కడిగి ఒట్టిగుడ్డతోటి ఒట్టిగా తుడిసి గంధం కుంకుమ బొట్లు పెట్టి మీ ఫోటోల దగ్గర పెట్టి, అమ్మా జగజ్జనని శ్యామలా పరదేవత నమో నమః అని ఈ మాట అంటే చాలు. ఏదో ఇంత బెల్లం లేదా మీరు వండుకున్నంత పాయసము, ఏదైనా తీయటి పదార్థం నైవేద్యంగా పెట్టండి. అమ్మ మిమ్మల్ని చల్లగా అనుగ్రహిస్తుంది. అమ్మవారికి ఇష్టమైన పువ్వు మందారం పువ్వు, మల్లె పువ్వు, ఏదైనా మీకు పెరట్లో ఉన్న ఏ పువ్వు అన్న అమ్మకు పెట్టండి, దండం పెట్టుకోండి. ఈ మాత్రం చేయగలిగితే చాలు. శుక్రవారం రోజు చేస్తామన్నా చేయొచ్చు, అభ్యంతరం ఏం లేదు. శ్యామలా తంత్రం ప్రకారంగా అమ్మవారికి పంచమి అంటే చాలా ఇష్టం. తిథుల్లో, వారాల్లో శుక్రవారం ఇష్టం, నెలల్లో మాఘమాసం ఇష్టం అమ్మవారికి. పక్షంలో శుక్లపక్షం అంటే ఇష్టం. ఈ విధిన పూజించుకోవచ్చు. మిగతా ఏ అపోహాలకు మీరు భయపడాల్సిన అవసరం లేదు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, గురుముఖతః తీసుకున్న దానికి మీకు ఏ విధమైన ఆంక్షలు ఉండవు. మీరు స్వతంత్రంగా ఇండిపెండెంట్గా మార్కెట్ నుంచి ఏమైనా తెచ్చుకున్న దాని ద్వారా ప్రామాణికమైన తాత్కాలికమైన దోషం రావచ్చేమో. ఒక్కసారి మీరు తెచ్చుకున్న యంత్రానికి కానీ, విగ్రహానికి కానీ, శివలింగమునకు కానీ న్యాస సహిత ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత తగిన పూజలు చేయకపోతే దాని ఎఫెక్ట్ మీకు పడతా తప్ప, శివ బలి పలికింది. మిగతా వాటికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. అందున మాలాంటి గురువులు మీకు ఇచ్చిన దానికి ఏ భయము లేదు. మీరు పూజ చేసినా చేయకపోయినా, సమయానికి నివేదన చేసినా చేయకపోయినా, అర్చించినా అభిషేకించినా చేయకపోయినా మీకు ఏ భయం ఉండదు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ప్రాంతాలలో వర్షం పడకపోతే మనకు కొంచెం ఇబ్బంది జరగవచ్చు. వర్షం పడకపోతే పంటలు పండై, మొక్కలు బ్రతకవు, చెట్లు కాయలు కాయవు, మనకు నీడ ఉండదు, వేడి పెరిగి మనం ఇబ్బందులు పడతాం. సముద్రంలో, మహాసముద్రంలో వర్షం పడకపోతే దానికి ఏమన్నా లోట? ఉత్త సముద్రం కాదు, మహాసముద్రంలో వర్షం పడకపోతే ఏమన్నా లోట? అలా మహాతపశక్తి సంపన్నుడైనటువంటి గురుదేవులు మీకు ఒక గరికపోస ఇచ్చినను దాంట్లో మహత్తు ఉంటుంది. అది ఆయనకు సంబంధించింది.
మీకు ఏ సంబంధం లేదు. కేవలం మిమ్మల్ని అనుగ్రహించడానికే ఇచ్చింటాడు ఆయన. అదొక్కటే మీకు పనిచేస్తుంది. అనుగ్రహం. గురువు మీకు ఇచ్చేటప్పుడే వీళ్ళకు ఉపయోగపడుగాక, వీళ్ళను సంరక్షించుగాక, వీళ్ళను చల్లగా కాపాడుగాక అని ఇస్తాడు. అంతే. మీకు అదే ఎనర్జీ పాస్ అవుతుంది తప్ప మినహా మీకు ఏమి రాదు, ఏమి జరగదు. మీరు స్వాతంత్రంగా ఏమన్నా చేస్తే దాని మంచో చెడో మీరు అనుభవించాల్సి వస్తుంది. అందుకే గురువు ప్రధానం. ఉదాహరణకి ఆయుర్వేద నిపుణుడైనటువంటి ఒక వైద్యుడు ఏ గడ్డిపోసనిచ్చినా, ఏ కాయ పసురు ఏది ఇచ్చినా అనుభవంతో ఇస్తాడు. ఈ ఆకుని ఇలా వాడు, ఈ వేరుని ఇలా వాడు, ఈ ఈ చూర్ణం ఇలా వాడు, ఈ మాత్రలు ఇలా వాడు, దీంతో వాడు, దీనికి ఈ విధమైన పథ్యం నువ్వు చేయాల్సి ఉంటుందని చెప్పి వైద్యుడు చెప్తాడు. ఆయుర్వేదంలో అనుభవం ఉన్న వ్యక్తి కదా. మీరు స్వతంత్రంగా పచ్చగున్న వల్ల పనికొస్తామని పోయి అవి ఇవి పీక తింటే, భూమిలో పసరున్నవని మేము తినాలని పోయి తింటే సైడ్ ఎఫెక్ట్ వస్తుందా కాదా? ఆ విధంగానే ఆధ్యాత్మికత కూడా ఉంటుందన్నమాట. శ్యామల యంత్రాన్ని తీసుకోవచ్చు ఎవరైనా, లిమిటెడ్గా చేయిస్తున్నాం. ఇదేం వ్యాపారం కోసం కాదు, వ్యాపారం కోసం కాదు. ఒక యోగి ఒక యజ్ఞాన్ని తలపెట్టిన తర్వాత ఆ యజ్ఞశక్తిని ఎవరికి ధారబోయాలన్నది కూడా పాయింట్. అందుకే సన్యాసులు పెద్ద పెద్ద యజ్ఞయాగాలు చేయరు. ఎందుకు చేయరంటే వాళ్ళకి ఏముంటుంది కాబోలు. ఎవరో రాజన్యులు వచ్చి, అయ్యా మీరు ఒక యజ్ఞంను నిర్వహించి ఆ యజ్ఞశక్తికి మీరు కర్తగా ఉండి ఆ శక్తిని మాకు పురమాయించండి అని అడుగుతారు. వశిష్ఠుల వారిని దశరథ మహారాజు అలా అడిగాడు. యయాతి కూడా వశిష్ఠుని అడిగి చేయించాడు. హరిశ్చంద్రుడు కూడా వశిష్ఠుని అడిగి చేయించాడు. చివరికి వశిష్ఠ భగవానుడు తన యొక్క తపస్సు చేత చేసిన యజ్ఞములకు సానుకూలమైనటువంటి ఫలితం రాలేదనియో ఏమో ఋష్యశృంగ మహర్షిని యజ్ఞకర్తం చేసి పుత్రకామేష్టి యాగం చేయిస్తాడు వశిష్ఠుడు. అప్పుడు దశరథ మహారాజు కడుపు పండి 4 కొడుకులు పుడతారు, ఒక ఆడబిడ్డ పుడుతుంది. ఇప్పుడు మేము చేసే ఈ వారాహి, శ్యామల, లలిత, దేవి శరన్నవరాత్రోత్సవాలు ఇవన్నీ కూడా మా కోసం కాదు, పురజనుల కోసమే. కాబట్టి ఆ యజ్ఞశక్తిని ఏదో ఒక దాంట్లో నిక్షిప్తం చేసి ఇవ్వాలి. కాబట్టి అందుకే ఈ యంత్రం ఇస్తున్నాము. వారాహి నవరాత్రుల్లో ఏ లేదు కదా స్వామీజీ అంటే, అప్పుడు అమ్మ మాకేం చెప్పలేదు. నిజంగా అప్పుడు ఈ మెచ్యూరిటీ లేదు. అంటే ఇవ్వాలి అన్న జ్ఞానం మాకు రాలే. ఇప్పుడు తెప్పించింది అమ్మవారు. శ్యామల యంత్రం ఇస్తాం. తర్వాత లాకెట్. ఇంటి యజమాని లాకెట్ మెడలో వేసుకోవాలి. 2 ప్రకరణాలతో చేయిస్తున్నాం, సిల్వర్, కాపర్. సిల్వర్ రేట్ అయితే పెరిగింది కదండి, చేయించడానికి చేయిస్తున్నాము. దానికి తగినటువంటి ధర్మాన్ని ఇచ్చే తీసుకోబడాలి, ఉచితంగా అయితే ఇవ్వమండి. కాపర్ది యంత్రం, కాపర్ లాకెట్, సిల్వర్ లాకెట్. మీరెందుకు ఇస్తున్నారు మరి, వ్యాపార ధోరణి కాకపోతే అని ఎవరైనా అనుకోవచ్చేమో. అయితే దీనికి ఒక సవరణ. మీరే శ్యామల యంత్రం తీసుకొచ్చి మాకు ఇవ్వండి, లాకెట్ ఇవ్వండి, కుబేర కుంకుమ ఇవ్వండి, విరగని బియ్యపు గింజలు ఇవ్వండి, ఒక శ్యామల కంకణం కూడా ఒక విధి ఉన్నది. ఈ 5 వస్తువులు తీసుకొచ్చి మాకు ఇవ్వండి. 18వ తారీఖు రోజు తెచ్చిస్తే 9 రోజులు జగదంబ లలితా పరమేశ్వరి యొక్క అనుష్ఠాన శక్తిలో ఉంచి శ్యామల మంత్రశక్తిని, యంత్రశక్తిని, తంత్రశక్తిని, యజ్ఞశక్తిని ఆవాహన చేసి మీకు ఇస్తాం. మీరే తీసుకొచ్చి మాకు ఇవ్వండి. ఆ శక్తినంతా అందులో నిక్షిప్తం చేసి నేను దర్భల చేత అభిమంత్రం చేసి మీకు ఇస్తాను. ఇలా ఎన్నోసార్లు నేను చెప్పాను. చాలామంది అన్నారు, మేము ఎక్కడ చేసుకొస్తామండి, మీరే చేయించి ఇవ్వండి అని మమ్మల్నే అన్నారు. కాబట్టి కమిటీకి నేను సూచన చేశాను, అంబాత్రయ క్షేత్ర కమిటీకి నేను సూచన చేశాను. చూడండి అయ్యా, అనేవాళ్ళు ఎలాగో అంటారు. అగ్ని పునీతైనటువంటి సీతాదేవిని అవమానం చేయలేదా? సీతాదేవి మహాపతివ్రత, అయోనీజ్ అయినటువంటి ఆ తల్లి మీద అపవాదాలు వేయలేదా? అనేవాళ్ళు ఎట్లనో అంటారు నాయన. ఆసక్తి కలిగిన వాళ్ళు, మనల్ని నమ్ముకున్న వాళ్ళు, పీఠాన్ని నమ్ముకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకిద్దాం, తర్వాత ఆసక్తి ఉన్నవాళ్ళు ఎవరైనా తీసుకుంటారు. మంచి చెడులు ఈశ్వరుని యొక్క చేతిలో ఉంటాయ్యా, మన చేతిలో ఉండవు. ఇది అందరూ అండర్లైన్ చేసుకోవాలి. అందుకే లాకెట్ ఇస్తాం. ఆ లాకెట్ ఇంటి యజమాని ధరించాలి. ధరించిన తర్వాత ఇటువంటి నియమాలు పాటించాలి.
ఏ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. నిక్షేపకంగా ఎప్పుడైనా మీరు మెడలో వేసుకొని తిరగొచ్చు, ఎక్కడన్నా వెళ్ళొచ్చు. మీకు ఏ నియమాలు లేవు, ఏ ఇబ్బందులు లేవు. ఒకవేళ శ్యామలమాత లాకెట్ వేసుకున్న తర్వాత నాన్ వెజ్ తినొచ్చా, డ్రింక్ చేయొచ్చా, రాత్రికి మా సహధర్మచారిని పక్కన మేము ఉన్నప్పుడు ఉంచుకోవచ్చా? మీకు నాన్ వెజ్ తినడానికి వెళ్ళేటప్పుడు గుర్తుకొచ్చిందంటే తీసి పెట్టండి. గుర్తు రాలేదు, సడన్గా తిన్నానన్నా ఏమి ఇబ్బంది లేదు. మళ్ళీ ఎలాగో స్నానం చేస్తారుగా. డ్రింక్ చేసేటప్పుడు గుర్తొచ్చిందంటే తీసి జేబులో పెట్టుకో, లేదా పర్సులో పెట్టుకో. గుర్తు రాలేదంటే తాగేసేయి. తాగిన తర్వాత నీకే ఇబ్బంది అయితే రాదు, మళ్ళీ స్నానం చేసి అమ్మకు దండం పెట్టుకో. రాత్రికి కూడా అంతే, గుర్తుందంటే తీసి పక్కన పెట్టు. మళ్ళీ స్నానం చేసిన తర్వాత అమ్మకు దలుచుకొని 3 సార్లు కళ్ళకు అత్తుకొని మెళ్ళేసుకో. గుర్తు రాలేదు, ఆదరబాదర అలాగే జరిగిపోయిందంటే ఏ ఇబ్బంది లేదు, మళ్ళీ స్నానం చేసి అమ్మకు దండం పెట్టుకో, అయిపోతుంది. ఇంతే, దానికి కూడా ఏ ఇబ్బంది లేదు. కుబేర కుంకుమ ప్రతి శుక్రవారం ఇంటి యజమాని నీళ్లతో లేపనం చేసి కనుబొమ్మల పైన ఆపాడమస్తక మధ్యస్థానం నందు ధరించాలి. అది కూడా ఉంగరపు వేలుతో పెట్టుకోవాలి. ఇది కుబేర కుంకుమ పెట్టుకునేటటువంటి నియమం, పద్ధతి. కనుబొమ్మల మధ్యలో ఎప్పుడే కానీ బొట్టు పెట్టకూడదు. ఎవరైనా ఏ సందర్భంలోనైనా కనుబొమ్మల కిందికి పెట్టరాదు, కనుబొమ్మల మధ్యలో పెట్టరాదు. ఇది అందరూ బాగా గుర్తుపెట్టుకోండి. దానివల్ల ప్రాకృతంగా మీకు సంక్రమించాల్సినటువంటి దివ్యశక్తి డౌన్ అవుతుంది, అధోముఖమునకు పోతుంది, ఊర్ధ్వముఖమునకు పోదు. జీవుడు ఎప్పుడే కానీ తన ప్రాణశక్తిని ఊర్ధ్వస్థితికి తీసుకెళ్లాలని ఉన్నది యోగశాస్త్రంలో, కానీ అధమస్థితికి పోవాలని లేదు. అలా కుబేర కుంకుమను ధరించవద్దు. మంత్రాక్షితలు ఏం చేయాలి? శ్యామల నవరాత్రులు 9 రోజులు అమ్మవారిని అర్చించినటువంటి అక్షింతలు ఏవైతే ఉన్నాయో వాటిని మీ ఇంట్లో మూలకు వేసుకోవాలి. మీరు డబ్బులు పెట్టే ప్రదేశంలో చిలకరించుకోవాలి. ఇంటిల్లిపాది అక్షింతలు తల మీద వేసుకోవాలి. మీకు భూములుంటే భూముల్లో వేసుకోవాలి. వాహనాలుంటే వాహనాల మీద చల్లాలి. వ్యాపార కేంద్రాలు, ఫ్యాక్టరీస్, షాప్స్ ఉన్నా, ఏ ఉన్నా అన్ని ప్రదేశాలలో మంత్రాక్షితలు వేయాలి. యజమాని కూడా కొన్ని వేసుకోవాలి. పశువులుంటే పశువుల పాకలో కూడా వేయాలి. గొర్రెలున్నా, బర్రెలున్నా, ఆవులున్నా వేయాలన్నమాట. ఇలా అక్షింతలు, ఆ తల్లి యొక్క అక్షింతలు ఏ ప్రదేశంలో పడినా ఆ ప్రదేశంలో పరమపావనమై అభివృద్ధి చెందుతాయి, సస్యశ్యామలంగా ఉంటాయి. శ్యామలమాత కంకణం యజమాని మాత్రమే ధరించాలి, స్త్రీలు ధరించకూడదు. ఒకవేళ భర్త లేడు, మా శ్రీవారు లేరు అన్న వాళ్ళు ఉంటే ఇంటికి పెద్ద కొడుకు ఉంటే పెద్ద కొడుకు ధరించవచ్చు. మాకు మగపిల్లలు లేరంటే వాళ్ళ కూతుళ్ళైనా ధరించవచ్చు, అభ్యంతరం లేదు. ఏజ్ లిమిట్ ఏం లేదు, అన్లిమిటెడ్. బతికుంటే కట్టుకోండి, చచ్చిపోతే కట్టుకోవద్దు. ఈ 5 దివ్య వస్తువులను శ్రీపీఠం తరపున శ్యామల నవరాత్రులో ఇస్తున్నాము. 28వ తారీఖు శ్యామల నవరాత్రులు అయిపోతాయి. 29వ తారీఖు రోజు ముగ్గురమ్మల యొక్క పాదాల దగ్గర ఒక రాత్రి ఉంచుతారు, అమ్మ పాదాల చెంత. 30వ తారీఖు నుంచి వితరణ చేస్తారు. ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనాను కూడా వచ్చి సమాచార కేంద్రంలో మీరు మొదటనే నమోదు చేసుకోవచ్చు, అభ్యంతరం ఏం లేదు. దానికి సంబంధించిన వేళ ఏమున్నా కమిటీ వాళ్ళు చెప్తారు. దానికి పాత్రత వహించి ధర్మపు యొక్క యోచన నిమిత్తమై ఇస్తున్నారు కాబట్టి పాత్రత వహించి స్వీకరించండి. దీన్ని తీసుకోవచ్చు. ఇందులో లాభం ఎంతుంది, మాకు ఉపయోగం ఎంతుంది, మాకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, మాకు ఎన్ని విధాలుగా లాభాలు వస్తాయి అన్న కాన్సన్ట్రేషన్ చెయ్యకండి. ఇక్కడనే కాదు, ప్రపంచంలో మీరు ఎక్కడన్నా పోరి, తిరుపతి కోర్రి, దేవునికి గుండు కొట్టుకొని రారి, గుండు కొట్టుకుంటే నాకేం లాభం వద్దు. శ్రీశైలంబో, స్వామివారి దీక్ష చేసుకొని శ్రీశైలంబో దండం పెట్టుకో, పాతాళ గంగల మునుగు, స్వామివారికి బంగారో వెండో డబ్బులో ధనమో ధాన్యం ఏదైనా ఇచ్చి నాకేమొస్తుంది, ఏమొస్తుంది అన్న అర్హత ఈ జగత్తులో ఎవరికీ లేదు. చెయ్యడం మన ధర్మం అంతే. అదొకటి అండర్లైన్ చేసుకోండి. ఇక్కడనే కాదు, ఎక్కడైనా నీవు దేవుడి దగ్గరకు పోయి భగవంతుని చూస్తున్నావు, అది గొప్ప అదృష్టం. ఎందరో భగవంతుని చూడకుండానే పోతున్నారు.
ఈ విషయానికి వస్తే సబ్జెక్టు చాలా లెంతీ అవుతుంది కాబట్టి అందుకే జగద్గురు అయినటువంటి యోగులకే యోగి అయినటువంటి కృష్ణ పరమాత్మ గీతలోనే చెప్పాడు, చూడయ్యా ఫలితాన్ని నువ్వు ఆశించకు, అది పరమాత్మకు వదిలేసి నువ్వు కేవలం కర్మ చేస్తూ పో, అందున సత్కర్మలు చేస్తూ పో అని చెప్పాడు. కాబట్టి నేనేదో చెప్తున్నానని కాదు, ఎక్కడ పోయినా ఫలితాన్ని అడిగావంటే ఒక అడిగి వెనక్కి పోయినట్లు తప్ప ముందుకు వచ్చినట్లు కాదు. కేవలం నీ వంతులో ఉంది నువ్వు చేయాలి, నీ వంతులో ఉంది నువ్వు ఆచరించాలి. అదొక్కటి అండర్లైన్ చేసుకోండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, శ్రీపీఠంలో ఏ విధమైన ఆవిష్కరణను మనం ఎస్టాబ్లిష్ చేసినా ఆన్లైన్లో చాలామంది స్కామర్స్, ఫ్రాడ్స్ ఆన్లైన్లో వాటిని అమ్ముతున్నారు. అవి పీఠానికి సంబంధించినవి కావు. ఆన్లైన్లో మీకు చెప్పేటటువంటివన్నీ కూడా అబద్ధం. మీకేమన్నా కావాలంటే అంబాత్రయ క్షేత్రం దగ్గరకు వచ్చి తీసుకపోతేనే ఈ క్షేత్ర మహిమ, ఈ స్థల మహిమ, ఇక్కడ ఆచరించేటటువంటి యజ్ఞఫలము, అర్చనా ఫలము, పూజా ఫలము మీకు దొరుకుతుంది తప్ప ఆన్లైన్లో ఉన్నవి మాత్రం తీసుకోకండి. మొన్న మీరు డబ్బులు పెట్టే ప్రదేశంలో పెట్టుకోవడానికి లక్ష్మీ గవ్వలు ఇస్తాము అని మేము చెప్పగా ఎవరో దాన్ని ఆన్లైన్లో అమ్మడం మొదలుపెట్టారు. అంబువాచి కుంకుమ, అంబువాచి వస్త్రం. శివ మాకు ఆన్లైన్లో అమ్మనికనే రాదు. అసలు వెబ్సైట్ ఉంది కానీ దాంట్లో మేమేం పెట్టలేదు, కేవలం పీఠం యొక్క సమాచారం పెట్టాము. అది కూడా అమెరికాలో ఉన్న మా భక్తుడు గణేష్ అనే ఆయన వెబ్సైట్ క్రియేట్ చేశాడు, కానీ దాంట్లో ఈ అమ్మకాలు కొనడాలు ఏం లేవు. ఆన్లైన్ ప్రొడక్టింగ్ సిస్టమ్ని నమ్మవద్దు. ఇది కూడా వాళ్ళు పెడతారు, ఇంకా శ్యామల యంత్రము, లాకెట్ అని పెడతారు. దయచేసి వాటిని నమ్మకండి. ఆన్లైన్లో మన ప్రొడక్ట్స్ ఏం లేవు. శ్రీపీఠానికి సంబంధించిన ఏ అమ్మకాలు లేవు. మీరు ఏమన్నా తీసుకోండి, పీఠంకి వచ్చి తీసుకోండి. అమ్మ గుడి మీద ఇంత బండారు తీసుకుపోయినా, ఆ యాగశాలలో ఇంత భస్మం తీసుకున్నా, కోనేటి జలము తీసుకున్నా, ఇక్కడ గోశాలలో గోమాతలు ఉంటాయి, గోమాతల కాలి దుమ్ము తీసుకపోయినా ఇక్కడిదే, ఆన్లైన్లో లేవు. అందుకే ఎవరైనా ఆన్లైన్లో దీన్ని టెలికాస్ట్ చేసినా వాటిని నమ్మకండి. ఈ విధముగా శ్యామల నవరాత్రుల తర్వాత అంబాత్రయ క్షేత్రం తరపు నుంచి శ్యామల యంత్రం, శ్యామలాదేవి లాకెట్, మంత్రాక్షితలు, కుబేర కుంకుమ, శ్యామల కంకణం, ఈ 5 దివ్య వస్తువులు ఇస్తారు. ఆసక్తి కలిగిన సద్భక్తులు ఎవరైనా కూడా స్వీకరించవచ్చు. శుభమస్తు. శ్యామల అనుగ్రహ ఫలప్రసాద సిద్ధిరస్తు. తదాస్తు.